ఏబీవీపీకిను నక్సలైట్లకు వైరుధ్యం రావడం కారణం ఏంటి సార్? ఇప్పుడు నక్సలిజం వాళ్ళ ముఖ్యంగా ఏంటంటే భయకంపితులను చేసి వైలెన్స్ వాళ్ళు అడాప్ట్ చేసేది. మేము అనుకునేది స్పష్టంగా ఏంటంటే ఆ కమ్యూనిజం అనేటువంటి సిద్ధాంతమే ఎప్పటికైనా వైఫల్యం చెందుతుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా వామపక్షవాదు, ఏబీపీలోకి ఏ సందర్భం చూసి మీరు ఆకర్షితులయ్యారు? జ్ఞానశీల ఏకత అనే ఏదైతే నినాదం ఉందో విద్యార్థి పరిషత్ చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆ భావాలు నాకు వచ్చినాయి. ఎవరిని రివాల్వర్ ఎవరు గుంజుకుంటాడు పోలీసు వాళ్ళది అనేటువంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది కరీంనగర్లో. దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. వైలెన్స్ దాన్ని నమ్మం కాబట్టి మేము మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత జైలు పంపించాం. ఆపరేషన్ పోలో వల్లనే సెంట్రల్ ఫోర్సెస్ వల్లే కాదు, ఇక్కడ వాతావరణం కూడా ఏర్పడింది. ప్రతి గ్రామంలో ఈ రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడడానికి కోసం యువకులు వాళ్ళు దొరికిన ఆయుధాన్ని ఏ చేతిలో పడితే దొరికితే వాళ్ళు నిజాం వ్యతిరేకంగా పోరాడినారు. వాళ్ళు మనం అనుకున్నది మన పూర్వ వైభవాన్ని సాధించాలి, మనం లేని విషయాన్ని సాధించాలి అవసరం లేదు. ప్రపంచానికి ఒక విశ్వగురువుగా మనకు కావాలి అనేటువంటి భావన సామాన్య విద్యార్థి పరిషత్ కార్యకర్త కూడా ఇప్పుడు ఉండాలి. ప్రస్తుతం నేటి విద్యార్థులకు మీ ఒక బలమైన సందేశం ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? యువత ఎక్కువ ఉంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. వాళ్ళ యొక్క శ్రమలో మారుమూల ప్రాంతాల్లో ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు పెట్టకపోతే మన యువత వాళ్ళ మనసు మారిపోతుంది, వాళ్ళు ఎంగేజ్ చేయాలి.